హాయ్! వెల్కమ్ టు శశి టీవీ. ఇన్ని రోజులు నన్ను రియల్ ఎస్టేట్ బాబాయ్ పేజ్‌లో చూసుంటారు. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసము. సో, నా పేరు రామ్. ఇప్పటి నుంచి మీరు శశి టీవీ రియల్ ఎస్టేట్ హబ్‌లో కూడా చూస్తారు నన్ను. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ అప్డేట్స్, రియల్ ఎస్టేట్ అనాలిసిస్ గురించి మాట్లాడడానికి, గెస్ట్ టాక్స్ ఇవ్వడానికి ఇప్పటి నుంచి శశి టీవీ రియల్ ఎస్టేట్ హబ్‌లో కూడా కనపడతాను మీకు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే గనక ప్రెజెంట్ చాలామంది ఇన్వెస్ట్ చెయ్యాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఆగిపోయారు. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం చాలామంది డబ్బులు చేతిలో హోల్డ్ చేసుకొనున్నారు. కానీ ఎక్కడ చేయాలి? ఎప్పుడు చేయాలి? అనే భయంతో ఆగిపోయారు. ఈ భయానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి హైడ్రా. సో, హైడ్రా వల్ల ఏంటంటే చాలామంది ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. ఎందుకంటే మళ్ళా కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీదనో, ఒక ఫ్లాట్ మీదనో, ఒక విల్లా మీద పెడదామంటే ఎప్పుడు ఏ జేసీబీ వచ్చి కూల్చేస్తదో అని ఒక ఫియర్ క్రియేట్ అయింది. సో, ఈ ఫియర్ ఇప్పుడు కొంచెం హైడ్రా రూల్స్ గాని అవన్నీ మొన్నటి నుంచి కొంచెం తగ్గిచ్చారు వాళ్ళు. కానీ జనాల్లో భయం మాత్రం ఇప్పుడు తగ్గలేదు. సో, ఇప్పుడేమైంది అంటే, రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. ఈ స్లో డౌన్ వల్ల ఎవరికి బెనిఫిట్? బిల్డర్స్‌కా? బయర్స్‌కా? చెప్పాలి అంటే, ఈ స్లో డౌన్ అనేది బయర్స్‌కి చాలా బెనిఫిట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి హైదరాబాద్ మార్కెట్ అనేది ఎప్పుడు పడిపోదు. ఎందుకు అంటే, మన దగ్గర తెలంగాణలో స్టేబుల్ గవర్నమెంట్స్ ఉంటాయి ఎప్పుడైనా. మీరు లాస్ట్ 20, 30 ఇయర్స్ నుంచి చూసినప్పటి నుంచి గూడా రాజశేఖర్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా ఎఫెక్ట్ వల్ల గాని మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ ఎవ్వరు గూడా డెవలప్‌మెంట్‌ని ఆపలేదు. రేవంత్ రెడ్డి వచ్చాక గూడా ఏంటి అంటే, ఆయన పాపం చెరువుల్ని కాపాడదాం అనుకోని ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ ప్రాసెస్‌లో కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చింది. కానీ హైదరాబాద్ డెవలప్‌మెంట్ అనేది ఆగదు. పడిపోదు, ఆగదు. ఎందుకంటే మనకి క్లైమాటిక్ రీజన్స్ వల్ల గాని, జియోగ్రాఫికల్ రీజన్స్ వల్ల గాని, డెవలప్‌మెంటల్ యాస్పెక్ట్స్‌లో గాని, పొలిటికల్ స్టెబిలిటీలో గాని, ఇన్ని మల్టీ డైమెన్షన్‌లో ఆలోచిస్తే హైదరాబాద్ అనేది ఎవర్‌గ్రీన్ మార్కెట్. సో, ఇప్పుడున్న మార్కెట్‌లో మార్కెట్ డౌన్ అయింది కాబట్టి ఏం జరుగుతుంది అంటే బిల్డర్స్ ఎవరైతే ఇంతకుముందు ఓవర్ ప్రాఫిట్స్ పెట్టుకొని అమ్మేవాళ్ళో, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్‌ని తగ్గించుకోవడం గాని, లేకపోతే పడ్డ రేట్‌కి అమ్మడం. పడ్డ రేట్‌కైతే అమ్మరు గానీ, కొంచెం తక్కువ ప్రాఫిట్స్‌కి అమ్ముతున్నారు. ఇదే ఇన్వెస్టర్స్‌కి బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. మీరు ఇంతకుముందు ఒక రూ. 1,00,00,000 పెట్టిన ఫ్లాట్ ఇప్పుడు అది 90కైనా వస్తది. అవసరమైతే బిల్డర్‌కి ఎమర్జెన్సీ ఉంటే 80,00,000కైనా అమ్మడానికి రెడీగా ఉన్నాడు. సో, ఎవరికి లాభం ఇప్పుడు? ఆబ్వియస్‌గా బయర్స్‌కే గదా! సో, మార్కెట్ డౌన్ అవ్వడం అనేది చాలా మంచి టైమ్ ఇదన్నమాట బయర్స్‌కి. సో, మీరు ఎవరు భయపడకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మళ్ళా హైడ్రా వచ్చి ఎక్కడ కూలుస్తదో అనే భయం మీరు లేకుండా మీరు కావాలంటే అన్నీ చెక్స్ చేసుకోవచ్చు. సో, అన్నీ క్రాస్ చెక్స్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అసలు మీరు చూసే ప్రాపర్టీకి నియర్ బైలో అసలు చెరువనేది లేదనుకోండి. అసలు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ అనే భయమే ఉండదు గదా! సరే ఒకవేళ మీరు తీసుకునే ల్యాండ్ మీరు చూసే ల్యాండ్ ఒకవేళ నియర్ బైలో ఏదైనా చెరువుందనుకోండి. ఆ చెరువుకి మళ్ళా ఎఫ్‌టీఎల్ ఎక్కడొస్తదో అని జెప్పి మీరు భయపడే తీసుకోకపోతే ఒక అర్థం ఉంది. అసలు చెరువు గాని ఏది లేని చోట మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే అక్కడ మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మళ్ళా అయినా గూడా మీరన్నీ క్రాస్ చెక్ చేసుకొని అంటే ఇంతకుముందు అక్కడేమన్నా ఉండిందా? ఇప్పుడు ఇప్పుడు డ్రై అయిపోయి ఉండొచ్చు. సో, ఇంతకుముందు ఏమైనా ఉందా? అండ్ మీరు బిల్డర్‌ని అడిగితే వాళ్ళు ఈ మధ్య అడిగితే బఫర్ జోన్‌లో ఎఫ్‌టీఎల్‌లో ఉన్న సర్వే నంబర్‌లు అవన్నీ గూడా ఇస్తున్నారనమాట. సో, అవి గూడా మీరు తీసుకొని చెక్ చేసుకోండి. వెరిఫై జేసుకోండి. సో, బయర్స్ ఎవరైనా ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ టు గెయిన్ గుడ్ ప్రాఫిట్స్. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాపర్టీ హైడ్రా ప్రూఫ్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి అని తెలియకపోతే, ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే గనక మేము చూపిస్తాం మీకు. లైక్ ఎక్కడ బెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయో. సో థట్ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ హైడ్రా బాధ ఉండదు, ఎఫ్‌టీఎల్ బాధ ఉండదు. అసలు ప్రశాంతంగా ఉండొచ్చు. సో, అలాంటి ప్రాపర్టీస్ కోసం మీరు గనుక చూస్తే గనుక తక్కువ రేట్‌లో కావాలి అంటే స్టే ట్యూన్ టు శశి టీవీ రియల్ ఎస్టేట్ హబ్ పేజ్.